పాతికేళ్లుగా గెలుపెరగని ఆ సెగ్మెంట్ లో మూడో తరానికి ఇన్ఛార్జ్ బాధ్యతల వెనుక ఆంతర్యం ఏంటి? విజయం కోసం ఆరాటపడుతున్న విజయమ్మ కుటుంబం నేల విడిచి సాము చేస్తుందా? ఆశల పల్లకిలో విహరిస్తూ క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరిస్తుందా? తాత చక్రం తిప్పిన గడ్డపై ఆ మనవడు పట్టు సాధించేదెప్పుడు? లెట్స్ వాచ్. రాజకీయాల్లో కలలు సాకారం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. కేడర్లో నమ్మకాన్ని సంపాదించాలి. పిలిస్తే 10 మంది పరిగెత్తుకొచ్చేలా ఉంటే ఆ నాయకుడికి తిరుగుండదు. కానీ కేవలం వారసత్వాన్నో పార్టీ జెండానో నమ్ముకుంటే ఎప్పటికీ ఆ నాయకుడికి ఎదుగుదల ఉండదు. అందుకే కడప గడపలో ఆ నియోజకవర్గం అంత చర్చనీయాంశమవుతోంది. రాయలసీమ అంటేనే ఠక్కున కడప జిల్లా రాజకీయాలు గుర్తుకొస్తాయి. కానీ తలపండిన రాజకీయ మేధావులు కూడా బద్వేల్ సెగ్మెంట్ పై విశ్లేషణ చేయలేకపోతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్న టీడీపీ బద్వేల్ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఆ కుటుంబం మాటను కాదనలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బద్వేల్ పట్టు కోసం, ఒక్క విజయం కోసం 25 ఏళ్లుగా విజయమ్మ కుటుంబం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి హవా కొనసాగినా బద్వేల్లో మాత్రం వైసీపీ ఘన విజయం సాధించింది. ఎస్సీ రిజర్వ్డ్ బద్వేల్లో కూటమి పార్టీల కళ ఫలించలేదు. 25 ఏళ్లుగా అక్కడ టీడీపీకి గెలుపు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. బద్వేల్ సెగ్మెంట్లో పరాజయం తమకు కొత్తేం కాదన్నట్లున్నారు అక్కడి టీడీపీ ఇన్ఛార్జి. పట్టు నిలబెట్టుకోవాల్సిన విజయమ్మ కుటుంబం నామమాత్రంగానే పోటీ ఇచ్చిందన్న అపవాదు మిగిలింది. ఆ సీటును బీజేపీకి ఇచ్చి తాము అనుకున్న అభ్యర్థిని ఆ పార్టీ నుంచి నిలబెట్టినా గెలిపించుకోలేకపోయింది విజయమ్మ కుటుంబం. టీడీపీ సత్తా చాటాల్సిన సీటును మరో దారి లేక మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వడం విజయమ్మ కుటుంబం ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో బద్వేల్ తమ్ముళ్లు మరోసారి ఉసూరుమన్నారు. కలలు కంటే సరిపోదు, వాటిని సాకారం చేసుకోవాలన్న సత్యాన్ని విజయమ్మ కుటుంబం మరిచిపోయిందని సెగ్మెంట్లో సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారట. ఎన్నికల తర్వాత కూడా విజయమ్మ కుటుంబం తీరు మారకపోవడంతో బద్వేల్ తమ్ముళ్లు ఆవేదనలో ఉన్నారు. పార్టీ ఏమైపోయినా ఇన్ఛార్జీ బాధ్యతలతో తమకు పెత్తనముంటే సరిపోతుందన్నట్లే ఉందట విజయమ్మ ఫ్యామిలీ వ్యవహారం. విజయమ్మ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆమె కొడుకు రితీష్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో పెద్ద కలలు కంటున్నారని సెగ్మెంట్ ప్రజలు చెప్పుకొస్తున్నారు. పార్టీ ఓటమి తర్వాత అధిష్టానం బద్వేల్ నాయకత్వంపై ఆలోచిస్తుందనుకుంటే విజయమ్మ కుటుంబ హవానే ఇంకా కొనసాగుతోంది. కొన్ని చోట్ల పార్టీ ఓడిపోయినా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో విపక్ష ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో టీడీపీ యాక్టివ్గా ఉంది. కానీ బద్వేల్లో అధికారంలో ఉన్నామనే సంతృప్తి కూడా లేకుండా పోయిందట పార్టీ తమ్ముళ్లకు. 25 ఏళ్లుగా పట్టు కోల్పోతోన్న కుటుంబం నుంచే మూడో తరం రాజకీయ వారసుడికి బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలివ్వడం వెనుక పెద్ద కథే నడిచి ఉంటుందని సొంత పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 25 ఏళ్లుగా పార్టీకి విజయాన్ని అందించలేని విజయమ్మ కుటుంబానికే మళ్లీ పెత్తనమివ్వడమేంటన్న వాదన తెరపైకొస్తోంది. బద్వేల్ ప్రాంతంలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై కనీసం ప్రశ్నించేవారు లేరు. గతంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన బద్వేల్ భూ కబ్జా ఫైల్స్ పై టీడీపీ ఇన్ఛార్జ్ ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు మల్ల గులాలు పడుతున్నారట. బద్వేల్ మున్సిపాలిటీలో 100 కోట్ల అవినీతి బహిర్గతమైన వైసీపీని పల్లెత్తు మాట అనలేదు టీడీపీ ఇన్ఛార్జి. కడప మేయర్ సురేష్ బాబును 36 లక్షల అవినీతి వ్యవహారంలో పదవి నుంచి తప్పించారు. మరి బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డిపై చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ శ్రేణులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయట. అవినీతి ఆరోపణలొచ్చిన మున్సిపల్ చైర్మన్ని అధికార పార్టీనే కాపాడుతోందనే అపవాదు మోయాల్సి వస్తోంది. బద్వేల్ మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన కంపెనీ కుప్పం నుంచి మంగళగిరి వరకు పలు కాంట్రాక్టు పనులు చేపట్టింది. బద్వేల్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనులను కూడా శ్రీ విష్ణు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీనే దక్కించుకుంది. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన మున్సిపల్ చైర్మన్ కూటమి ప్రభుత్వంలోనూ హవా నడిపిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
మున్సిపల్ చైర్మన్ సమీప బంధువే బద్వేల్ మున్సిపల్ కమిషనర్గా రావడం మరో ట్విస్టు. టీడీపీ ఇన్ఛార్జి చొరవ లేకుండా ఇదెలా సాధ్యమవుతుందని తమ్ముళ్లకు అనుమానాలు వస్తున్నాయి. గతంలో అనేక నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం కొత్త నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చింది. కానీ బద్వేల్లో మాత్రం విజయమ్మ కుటుంబాన్ని కొనసాగిస్తూ రావడంపై సొంత పార్టీ శ్రేణుల్లోని వ్యతిరేకత వస్తోందట. కూటమి అధికారంలోకి వచ్చిన తమ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ నేతలే కాలరెగరేయడం చూసి తల కొట్టేసినట్టు అవుతోందట బద్వేలు తమ్ముళ్లకు.